ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. నామినేషన్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సో ఓటింగ్ లోకి 6 వచ్చారు. ఆ 6లో టాప్ లో ఎవరున్నారు, బాటమ్ లో ఎవరున్నారు, సెకండ్ థర్డ్ పొజిషన్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫర్దర్ గా వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ కొన్ని థింగ్స్ అడ్రస్ చేయాలి, ఆ థింగ్స్ ని కూడా అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? హలో చెప్పేసానా? చెప్పినా చెప్పపోయినా సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో కొన్ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో టాప్ 1 లో తనూజ గారు ఉన్నారు. నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సో చిన్నపాటి ఎమోషనల్ క్లిప్ కూడా అక్కడ పెట్టారు, యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత సో తనూజ గారు అది యాడ్ చెప్పిన తనూజ గారు టాప్ లో ఉన్నారు. బట్ ఎంతో కొంత తనూజ గారికి అది ప్లస్ అవుతుంది. ఆ క్లిప్ కూడా టాప్ లో ఉన్నారు. అఫీషియల్ పోల్స్ లో కూడా అలాగే జరుగుతుంది ఈ వీక్ అంతా. సో అన్అఫిషియల్ పోల్స్ లో కూడా తనూజ గారు టాప్ లో ఉంటారు. మేబీ ఏమన్నా సో ఎవరన్నా ఇంకేదైనా చేసి గట్టిగా చెప్తే తప్పితే తనూజ గారు లేరు అని చెప్తే తప్పితే సో టిల్ వీకెండ్ వరకు తనే టాప్ లో ఉంటారు. కళ్యాణ్ లేడు కాబట్టి. సో లాస్ట్ వీక్ కళ్యాణ్ ఉన్నప్పుడు టఫ్ ఫైట్ జరిగింది ఇద్దరికి. ఒక 3 రోజులు తను ఉంది, లాస్ట్ 3 రోజులు కళ్యాణ్ లీడ్ తీసుకున్నారు. వీకెండ్కి వచ్చేసరికి మంచి మార్జిన్ తోటి కళ్యాణ్ లీడ్ లో ఉన్నాడు. మేబీ 3 to 4% లీడ్ లోనే ఉన్నాడు, కొంచెం గట్టిగానే. బట్ ఈ వీక్ తను లేడు కాబట్టి తన ఓటింగ్ మొత్తం సో ఎగ్జాక్ట్ తనకు పడే ఓటింగ్ అంతా వేరే కండిషన్కి పడి వేరే కండిషన్ టాప్ లో పెట్టగలిగేది అంత ఉంటుందా అంటే అంత ఉండదు. కానీ సో వేరే కంటెస్టెంట్ ని ఎంతో కొంత బెటర్ పొజిషన్ లో పెట్టేదానికి ఉంటుంది, లేదా ఇంకొక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసే దానికైతే మాత్రం ఉపయోగిస్తారు. అది ఏంటనేది డౌన్ ద లైన్ మాట్లాడుకుందాం. దీనికంటే ముందు తనూజ బూతులు తిట్టిందా, తనూజ బీప్ సౌండ్లు, సో ఇవన్నీ మాట్లాడుతూ నన్ను చాలా మంది ట్యాగ్ చేశారు. సో నాకు చాలా మంది కొన్ని క్లిప్స్ కూడా పంపించారు. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది. అండ్ ఎపిసోడ్ నేను కూడా చూశాను. నేను ఎపిసోడ్ చూసినప్పుడు నాకు బీప్ సౌండ్ వినిపించలేదు, నాకేం బూతులు లైక్ మ్యూట్లు కూడా ఏం కనిపించలేదు. సో మీకు అక్కడ నాకు కనపడింది, మీకు వినిపించింది ఏదైనా ఉంటే ఆ బీప్ సౌండ్లు సో ఏ టైం ఫ్రేమ్ లో ఉందో చెప్తే ఆ ఎపిసోడ్ లో నేను చెక్ చేసుకుంటాను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి సెకండ్ టైము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే లైవ్ లో సో తనూజ బూతులు తిట్టింది అవి మ్యూట్ చేశారు అన్నట్టున్నారే, ఆ మ్యూట్ చేసింది ఎక్కడో నాకు చెప్తే ఎగ్జాక్ట్ గా నేను వెళ్ళి చెక్ చేసుకుంటాను. నా దగ్గర లైవ్ రికార్డింగ్ ఉంది. సో నేను వెళ్ళి చెక్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి. ఎందుకంటే అక్కడ బూతులు తిట్టింది కానీ లేకుంటే బీప్ సౌండ్ వచ్చింది కానీ అక్కడ ఎక్కడ వినపడలేదు, నాకు కనపడలేదు. సో అందుకని ఒకసారి నేను చెక్ చేసుకుంటాను, మీరు నాకు ఒకసారి చెప్తే. బట్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళింది, సో గట్టిగా మాట్లాడింది, కొంచెం కించపరిచేలాగా మాట్లాడింది, గట్టిగా అరిచింది, అనవసరం అంతలా అరవటం. సో ఇలాంటివి ఏమన్నా చెప్తే సో ఐ వాజ్ అగ్రీడ్ దట్. నేను రివ్యూలో కూడా అదే చెప్పాను. ఓవర్ ద బోర్డ్ వెళ్ళి మాట్లాడింది, అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ సిట్యువేషన్ చాలా నార్మల్ థింగ్ ముందుకెళ్తుంది. బట్ డెమోన్ మీద ఏదో పగ పెట్టుకున్నట్టుగా మాట్లాడింది తనూజ అని నేను రివ్యూలో కూడా చెప్పాను, మార్నింగ్ రివ్యూలో కూడా చెప్పాను. సో ఎర్లీ మార్నింగ్ సెకండ్ పార్ట్ చేసిన దాంట్లో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా దాని మీద అయితే స్ట్రిక్ అనే ఉంటాను. బూతులు తిట్టింది లేదా ఇంకోటి సో లాస్ట్ వీక్ కళ్యాణ్ గురించి చెప్పారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు తనూజ గురించి చెప్పి లెవెల్ చేద్దాం అన్నట్టుగా ఏదైనా ఉంటే మాత్రం ఐ వాజ్ నాట్ అగ్రీ దట్. మేబీ నేను మిస్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ నేను మిస్ అయితే ఎవరైనా పంపిస్తే నేను చెక్ చేసుకుంటాను. బట్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి మాట్లాడము, కొంచెం అబ్బాయి తక్కువ చేసి మీన్స్ అంటే రితుతోటి కంపేర్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ వీక్ సంజన గారు చేసినప్పుడు మనం ఎంత తప్పు అయితే అన్నామో ఇప్పుడు కూడా అది తప్పు కిందే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే దీనికి ఆ ఛాన్స్ ఉంది వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడానికి. అలాంటప్పుడు ఆ నామినేషన్ పాయింట్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు తనూజ గారు అనిపించింది. ఓకేనా? సో అదనమాట క్లారిటీ బూతుల గురించి. నెక్స్ట్ పొజిషన్లోకి వచ్చేసరికి కొన్ని పొజిషన్లో రితు చౌదరి కనిపిస్తుంది వెరైటీగా. అండ్ కొన్ని పొజిషన్స్లో ఆబ్వియస్లీ సంజన గల్రాని, మహారాణి, సో సంజన గారు కనిపిస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఛాన్స్ ఎవరికి ఉందంటే సో అఫీషియల్ పోల్స్ లో కూడా సో సంజన గారే కొంచెం వినిపిస్తున్నారు సంజన గారి పేరు. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆ ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా సంజన గారికి యాడ్ అవుతుంది. అండ్ కళ్యాణ్ ఓటింగ్ కూడా ఎంతో కొంత న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో కళ్యాణ్ ఫ్యాన్స్ ఆలోచించినప్పుడు ఇప్పుడు కొంతమంది మేబీ ఎవరో ఒకరు కొంతమంది తనూజాకి వేసుకునే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది డెమోన్కి వేసే వాళ్ళు ఉంటారు. అండ్ మెజారిటీ సో న్యూట్రల్ వేలో చూస్తే కొంచెం బెటర్ గా మనం సంజన గారికి వేద్దామని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు. అండ్ ఇమాన్యుయల్ ఓటింగ్ సంజన గారికి ఉంటుంది. మొన్న పర్ఫార్మెన్స్ తర్వాత చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ లో అవ్వచ్చు, న్యూట్రల్ ఆడియన్స్ లో అవ్వచ్చు, సంజన గారి హవా పెరిగింది. సో ఇంతమంది ఓటింగ్ సంజన గారికి యాడ్ అవుతున్నప్పుడు సంజన గారి ఓటింగ్ సెకండ్ ప్లేస్ లో కనిపిస్తుంది గట్టిగానే. సో అఫీషియల్ పోల్స్ లో కూడా అలాగే ఉండొచ్చు. అండ్ అన్అఫీషియల్ పోల్స్ లో కొన్ని చోట్ల రితు చౌదరి పేరు కనిపిస్తుంది. మెజారిటీ ప్లేసెస్ లో సంజన గారే కనిపిస్తున్నారు.
ఈ వీక్ సంజన గారు చాలా లైక్ అంటే తగ్గే మాట్లాడారు బేసిక్ గా. ఎందుకంటే అవసరం లేదు, సంజన గారు క్లియర్ కట్ గా అర్థమైపోయింది ఇంకా ఎంతవరకు ఆడగలగాలి, మనం ఎంతవరకు చేసాము, ఈ ఇంపాక్ట్ ఈ వారం అంతా కంటిన్యూ అవుతుంది మనకు తెలుసు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదని సంజన గారికి తెలుసు. మేబీ టాస్కుల్లో కొంచెం పార్టీ పర్ఫార్మెన్స్ కానీ ఏమైనా చూపించినా, లిటిల్ బిట్ ఆర్గ్యుమెంట్లు ఏమైనా చేసినా, సో సంజన గారు ఈ విషయంలో ఖచ్చితంగా ముందుకెళ్లేదానికే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ థర్డ్ ప్లేస్ లోకి వచ్చేసరికి రితు చౌదరి కనిపిస్తుందండి. ఎట్ ప్రెసెంట్ రితు చౌదరి అయితే ఉంది. అఫీషియల్ పోల్స్ పక్కన పెడితే అన్అఫీషియల్ పోల్స్ అయితే రితు చౌదరి అయితే గట్టిగా కనిపిస్తూ ఉంది. మనం ఏ పోల్ చూసుకున్నా రితు చౌదరి కనిపిస్తూ ఉంది. బికాస్ ఆఫ్ కొన్ని రీజన్స్ ఉంటాయి. తనకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది, తన తక్కువ ఓట్ బ్యాంక్ ఏం కాదు. బేసిక్ గా మనం ఏంటంటే ఫస్ట్ టాప్ 2 ఓట్ బ్యాంకులు చూసి వీళ్ళకి పెద్ద ఓట్ బ్యాంకులు ఉండాలి, వీళ్ళు తక్కువ చేసేస్తూ ఉంటాం మనం. బేసిక్ గా వీళ్ళకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది, రితు చౌదరికి కూడా ఒక ఓట్ బ్యాంక్ ఉంది, మాస్ అపీల్ ఉంది ఆ అమ్మాయి కూడా. సో కుర్రాల్లో అమ్మాయిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, సో అనే రకాలుగా అమ్మాయికి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు రితు చౌదరికి. అట్ ప్రెసెంట్ ఈ వారం దట్టు ఆ అమ్మాయి తప్పు లేదు అసలు యాక్చువల్ గా. సో లాస్ట్ వీక్ అంతా అమ్మాయి సఫర్ అయింది, ఓకేనా, సఫర్ అయిన అమ్మాయి. సో కాకపోతే అమ్మాయి విషయంలో ఎన్నో కొన్ని తప్పులు అయితే అమ్మాయి దాంట్లో ఉన్నాయి. సో డెమో విషయంలో కొన్ని తప్పులు అమ్మాయి వైపే వేలు చూపిస్తున్నాయి. అయినా కానీ స్టిల్ తను 3వ ప్లేస్ లో అయితే కొన్ని అన్అఫిషియల్ పోల్స్ లో కనిపిస్తూ ఉంది. అండ్ 4th ప్లేస్ లో భరణి గారు కనిపిస్తూ ఉన్నారు. మరి భరణి గారి సిట్యువేషన్ ఏంటో అసలు మనకైతే అర్థం కాలేదు. తనుజ గారు నామినేషన్స్ లోకి వచ్చారు, వెళ్ళిపోయిన దివ్యకి ఎంత ఓట్ బ్యాంక్ ఉందో తెలియదు, భరణి గారికి ఎంత ఓట్ బ్యాంక్ ఉందో తెలియదు. బట్ ఏంటంటే కంటిన్యూస్ గా నామినేషన్స్ లోకి రావటము, లాస్ట్ వీక్ ఆ సింపతి వర్కౌట్ అవటము, సో కళ్యాణ్ డైరెక్ట్ నామినేట్ చేయటము, సో ఇక సిట్యువేషన్ ఇంకా సంబంధం లేకుండా మేబీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా భరణి గారికి కూడా ఓట్లు వేయొచ్చు. ఈ వీక్ భరణి గారు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే. సో 8% అయితే అన్అఫిషియల్ పోల్స్ లో 4th ప్లేస్ లో భరణి గారు కనిపిస్తారే ఉన్నారు. 5th ప్లేస్ లో డెమోన్ కనిపిస్తున్నాడండి. ఇక్కడ కొన్ని థింగ్స్ అడ్రస్ చేయాల్సినవి ఏంటంటే, నిన్న ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మెజారిటీ హౌస్ మేట్స్ 5గురు నామినేట్ చేశారు ఆ అబ్బాయిని. 5గురు నామినేట్ చేసిన తర్వాత 1-2 నామినేషన్లు జుజుబీ నామినేషన్లు, 1-2 నామినేషన్లు చాలా గట్టి నామినేషన్లు, 3 నామినేషన్లు జుజుబీ నామినేషన్లు. సుమనన్న ఒకటి చేశాడు, భరణి గారు కొంచెం బెటర్ నామినేషన్ చేశారు. అందుకని భరణి గారు అంటే కొన్ని గట్టి నామినేషన్లు, కొన్ని 2 జుజుబీ నామినేషన్లు, ఒకటి కొంచెం డీసెంట్ నామినేషన్, అది భరణి గారిది, ఓకేనా. ఒకటి ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు, ఇంకోటి తనుజ నామినేట్ చేసింది. ఆ 2 పక్కన పెడితే ఇంకోటి జుజుబీ నామినేషన్ సంజన గారు చేశారు. అండ్ మన సుమన్ శెట్టి ద ఆల్రౌండర్, ద ఓజీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు, సో ఆయన నామినేట్ చేశాడు అనమాట. కాబట్టి ఈ అబ్బాయి తన గురించి తను చెప్పుకునే విధానము ఎక్కడ టూ మచ్ అవ్వకుండా, సో తను చాలా ఓపిక్ గాను, అంటే 5గురు నామినేట్ చేసిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ అది లేకుండా కొంచెం బెటర్ గానే చేసుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఎంత చేసిన తర్వాత లాస్ట్ లో చెడగొట్టేసుకున్నాడు. అప్పటికి భరణి గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నా అవి నిజం అయ్యేలాగా అబ్బాయి నామినేట్ చేయటము, అక్కడ ఎవరైతే ఇమాన్యుయల్ నామినేట్ చేయటము, సో మళ్ళీ ఇమాన్యుయల్ కాదు అని చెప్పి మళ్ళీ సంజన గారి దగ్గర రావటము, పాయింట్ లేకుండా ఎందుకు నామినేట్ చేయడం అని ఇమాన్యుయల్ అనగానే టక్కన మారిపోవడము, పాయింట్ ఉందా లేదా నువ్వు నామినేషన్స్ లోకి రావాలని డైరెక్ట్ గా చెప్పి తీసేసుకురావచ్చు కదా. బేసిక్ గా ఆ రోజు రాము గౌరవం ఎలా అయితే తీసుకొచ్చాడు నామినేషన్స్ లోకి, అలాగే సేమ్ పాయింట్ మీద ఇమాన్యుయల్ తీసుకురావచ్చు. అప్పుడు ఇమాన్యుయల్ ఏమన్నా నువ్వు భయపడుతున్నావు నామినేషన్స్ లోకి అది ఇది అని చెప్పి ఏదో ఒక పాయింట్ లో తీసుకొచ్చేయచ్చు డెమోన్ ఇమాన్యుయల్. సో ఆ పాయింట్ లో తీసుకురాకుండా మళ్ళీ వెనకడుగు వేయటము, అక్కడ ఇమాన్యుయల్ భయపడ్డా లేదా పక్కన పెడితే ఇమాన్యుయల్ నామినేషన్స్ లో లేడు. బట్ డెమోన్ అనవసరంగా మాట మార్చుకున్నాడు. అంతవరకు డెమోన్ తెచ్చుకున్నదంతా అక్కడికి వచ్చిన తర్వాత ఇంత కన్ఫ్యూజన్ స్టేట్ లో డెమోన్ ఉన్నాడా, అసలు డెమోన్ ఆటలోనే ఉన్నాడా, డెమోన్ పాయింట్స్ గట్టిగా పెట్టగలుగుతున్నాడా? ఎందుకంటే తను డిఫెండ్ చేసుకున్నప్పుడు ఓకే డిఫెండ్ చేసుకున్నాడు, కానీ కొన్ని పాయింట్స్ లో ఆల్రెడీ ఏదైతే ఆ మాన్స్టర్ టాస్క్ ఉందో తను ఒక పాయింట్ నుంచి ఆలోచిస్తున్నారు, వేరే వాళ్ళందరూ ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తున్నారు. సో వేరే వాళ్ళందరూ ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించడానికి కారణం కూడా డెమోన్ చెప్పిన ఒక చిన్న పాయింట్ ఏదైతే నాకు సార్ ఆ రోజు కళ్యాణ్ చెప్పినప్పుడు కొట్టారో ఆ పాయింట్ ఒకటి కనెక్టివ్ పాయింట్ అనమాట, డాట్ కనెక్ట్ చేసే పాయింట్. సో ఆ పాయింట్ వల్ల మొత్తం డెమోన్ చేస్తుంది అంతా కంప్లీట్లీ తప్పుగానే కనిపిస్తూ ఉంది. సో మరి ఇంత సిట్యువేషన్ డెమోన్ అక్కడ పెట్టుకుంటున్న తర్వాత, జరుగుతున్న తర్వాత, తీసుకుంటున్న తర్వాత, సో దట్టు నేను టీటీఎఫ్ గెలుస్తాను, గెలిచేది నేనే అని ఒక పెద్ద ఛాలెంజ్ చేశాడు డెమోన్. ఆ ఛాలెంజ్ తగ్గట్టు డెమోను యాక్టివ్ గా లేడు. భరణి గారు చెప్పినట్టు మెంటల్ గా ఫోకస్డ్ గా ఉంటేనే ఆ ఫిజికల్ గా మనం ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. ఎందుకంటే మెంటల్ గా ఫోకస్ గా లేడని చెప్పి ఇమాన్యుయల్ నామినేషన్ క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో కొంచెం ఆ స్ట్రెస్ లో ఉన్నాడు, ఆ బ్యాక్ బాగలేదు, ఆ రోజు కెప్టెన్ అయిపోవాల్సిన వ్యక్తి అవ్వలేకపోయాడు, ఆ బాధ ఉంటది, ఆ లోపల చిన్నపాటి గిల్ట్ ఉంటది. సో దానికి తోడు ఆ ఋతువుని తీసుకొచ్చి ఋతువు గురించి మాట్లాడుతున్నారు కంటిన్యూస్ గా, అది అబ్బాయికి చాలా బాధ ఉంటది. సో ఇవన్నీ ఆ అబ్బాయిలో ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అబ్బాయిలో. సో కొంచెం రిలీఫ్ కావాల్సింది అన్న టైంలో
టీటీఎఫ్ వచ్చేసింది. సో టీటీఎఫ్ గెలుస్తానని చెప్పేశాడు. ఆ ప్రెషర్ తీసేసుకున్నాడు, తనకి తానే తీసుకున్నాడు ఆ ప్రెషర్ని. సో ఇప్పుడు ఆ ప్రెషర్ని ఎంతవరకు సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేసుకోగలుగుతాడు, ఎంతవరకు ఆ టీటీఎఫ్ టాస్కుల్లో తను ఫోకస్ పెట్టి గేమ్ ఆడగలుగుతాడు అనేది చూడాలి. సో ఎంత బెటర్ గా గేమ్ ఆడగలిగితే, ఎఫర్ట్స్ అన్న కానీ కనిపించగలిగితే, ఈవెన్ దో టీటీఎఫ్ గెలిచినా గెలవకపోయినా ఎండ్ ఆఫ్ ద వీక్ ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఈ వీక్ సేవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వీక్ గురించి చెప్పాను, మళ్ళీ ఈ వీక్ చెప్తున్నాను, డెమోన్ది ఈ వీక్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీక్ డెమోన్కి డేంజర్ వీక్. 14th వీక్ డెమోన్కి చాలా డేంజర్ వీక్. ఎందుకంటే టాప్ 5 కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. టాప్ 6 లాగలేదు, టాప్ 5 లాగే కనిపిస్తుంది. సో టాప్ 5 అన్నప్పుడు నెక్స్ట్ వీక్ పక్కా డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీక్ ఇప్పుడు టీటీఎఫ్ గెలిచి డెమోన్ పవన్ సేఫ్ లోకి వెళ్ళిపోతే మాత్రం మామూలు విషయం కాదు. ఎందుకంటే సుమనన్న అక్కడ ఉన్నాడు, ఈజీగా సుమనన్న ఎలిమినేట్ అయిపోతాడు ఈ వీక్. సుమనన్న పర్ఫార్మెన్స్ గట్టిగా కనిపించట్లేదు. అంటిల్ టాస్క్ లో సుమనన్న బీభత్సమైన పర్ఫార్మెన్స్ చూపిస్తే తప్పితే సుమనన్న అసలు కనీసం రాను కూడా రాడు. లేదు రితు ఏమన్నా నెగిటివ్ అయిపోయి, సో రితు కొంచెం ఏమన్నా ఓవర్ ద బోర్డ్ వెళ్ళి, రితు ఏమన్నా తప్పుగా మాట్లాడి, రితు ఏమన్నా ఇంకేదైనా చేస్తే రితు మళ్ళీ బాటమ్ లోకి వచ్చి రావాల్సిందే. లేకుంటే బర్నీ గారు ఏమన్నా కొంచెం గేమ్ సరిగ్గా ఆడపోయినా, ఆయన డల్ అయినా కానీ ఆయన రావాల్సింది తప్పితే డెమోన్కి వీక్ ప్రాబ్లం లేదు. డెమోన్ బట్ టీటీఎఫ్ గెలిస్తే 15th వీక్ ఫైనల్ వీక్ లోకి వెళ్ళిపోతాడు. డెమోన్ సేఫ్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ వీక్ సేఫ్ అయిపోతాడు డెమోన్ ఈజీగా. సో డెమోన్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన వీక్. మరి ఎలా చేస్తాడు ఏంటనేది చూడాలి. బట్ అట్ ప్రెసెంట్ అయితే డెమోన్ 5th ప్లేస్ లో కనిపిస్తున్నాడు. నిన్న అంతమంది టార్గెట్ చేసినా కూడా సో అన్అఫిషియల్ పోల్స్ లో డెమోన్ కి ఓట్లు చాలా తక్కువ పడుతున్నాయి. బికాస్ ఆఫ్ లెస్ పిఆర్. అసలు మీద పిఆర్ కూడా లేదో ఏమో తెలియదు కానీ బట్ లెస్ పిఆర్ అయితే తెలుస్తుంది. సో ఎందుకంటే కొంచెం గట్టిగా యాక్టివ్ గా పార్ట్ అయితే కావాలి. బట్ యాంటీ తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కొంచెం డెమోని ఇలా కించపరిచారు, అది ఇది బూతులు మాట్లాడేశారు అంటే కొన్ని తిప్పుతున్నారు. బట్ కించపరిచేలాగైతే మాట్లాడారు కానీ బూతులు అయితే మాట్లాడలేదు. ఒక మాట కూడా నాకు బీపులు కనపడలేదు, మ్యూట్లు. మరి మీరు చెప్తే నేను చూస్తాను ఒక్కోసారి. సో డెమోన్ 5th ప్లేస్ లో, సుమనన్న 6th ప్లేస్ లో ఉన్నాడు. సుమనన్న సంగతి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. ఇంకా మనం మరీ దారుణంగా తిట్టలేము కానీ, ఎందుకంటే వయసులో పెద్ద ఆయన, చిన్నప్పటి నుంచి మనకి నేను సినిమాల్లో చూస్తున్న వ్యక్తి. సో అలాంటి ఒక మనిషిని అంత ఈజీగా మనం ఏదో రివ్యూస్ చెప్పుకుంటున్నాము బొగడాగాలం అని చెప్పి ఆ మనిషిని మరీ దారుణంగా తిట్టలేం కానీ అనుకుంటే ఒక సంస్కారం ఏడ్చి వచ్చింది కాబట్టి. బట్ నామినేషన్స్ ఎపిసోడ్ ఆ బర్నీ గారిని పవన్ మీద ఏం పాయింట్లు ఉన్నాయి చెప్పన్నా, కొంచెం ఇలా అది మరీ టూ మచ్ గా ఉంటుంది, చాలా దరిద్రంగా ఉంటుంది చూడడానికి. అండ్ దట్టు పవన్ నామినేట్ చేస్తూ కొంచెం పెద్ద, ఇప్పుడు పవన్ నామినేట్ చేసినప్పుడు కూడా ఆయన ఇన్నోసెన్స్ కనిపించింది నాకు ప్యూర్లీ. అరే అంటే బయటకు వెళ్ళిపో పవన్, జాగ్రత్తగా పవన్, చూసుకో పవన్, ఏదో చెప్పాడు. అంటే లైక్ ఆయన ఇప్పుడు బిగ్ బాస్ కి ఏదో ఒక పాయింట్ ఇచ్చాడు, బిగ్ బాస్ కి ఏదో హింట్ ఇచ్చాడు, అంత తెలివిగా ఆలోచించాడు అనుకోవడానికి లేదు సుమనన్న అక్కడ. జస్ట్ ఆయన బిగ్ బాస్ ఏదో పవన్ నామినేట్ చేయాలి ఖచ్చితంగా, సంజన గారిని నామినేట్ చేయొద్దని చెప్పాడు నాగార్జున గారు. సంజన గారిని నామినేట్ చేస్తే మళ్ళీ రితు పాయింట్తో నామినేట్ చేయాలి, ఎందుకు సంజన గారిని నామినేట్ చేయడం అని చెప్పి మొన్న గట్టిగా షెడ్ ఇచ్చారు కదా లైట్ గా. సో అందుకని డెమోన్ వైపు వచ్చాడు. డెమోన్ ఏం నామినేట్ చేస్తారు అక్కడ, అప్పటికి ఆయనకి టక్కన పాయింట్ గుర్తు రాలేదు. సో మరి పాయింట్ గుర్తు రానప్పుడు టక్కన నోట్లో వచ్చి హెల్త్ బాగాలేదు కదా బయటకు వెళ్ళిపో డెమోన్, నీకు మంచిగా ఉంటుందని ఒక మాట అనేసాడు ఆయన, టక్కన పాయింట్ గుర్తు రాక. సో దాని ఆ ప్యూర్ ఆ ఇన్నోసెన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. బట్ ఇంకా ఆ ఇన్నోసెన్స్ కి టైం ఎండ్ కార్డు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీక్. ఎందుకంటే సో ఇప్పటికే ఈ వీక్ కానీ ఛాన్స్ లేకపోతే ఈ వీక్ లో కానీ ఎవరొకరు వెళ్ళిపోతే సో వెళ్ళిపోయే వాళ్ళంతా వర్త్ క్యాండిడేట్స్ అవుతారు. ఇంక్లూడింగ్ బర్నీ గారు అవ్వచ్చు, రితు అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురికి వచ్చి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో వీళ్ళు ముగ్గురు సుమనన్న దాటి వీళ్ళ ముగ్గురు ఎలిమినేట్ అయితే మాత్రం అది ఎంతో కొంత ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ కి అన్యాయం జరిగినట్టు అవుతుంది. అట్లీస్ట్ టాప్ 14 వరకు అయినా కానీ 14th వీక్ అయినా కానీ వెళ్ళేదానికి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు నెక్స్ట్ వీక్ ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సుమనన్నకి ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇన్ని వారాలు సుమనన్న ఓటింగ్ తోనే వస్తున్నాడు కానీ సో అదేమి మేనేజ్మెంట్ కోట కాదు, మేనేజ్మెంట్ ఉంచుతుంది కూడా కాదు. ఆయన ఓటింగ్ మీద ఆయన వస్తున్నాడు. ఓకేనా, ఆయనకంటూ ఓట్లు వేసే డిజర్వ్ ఆడియన్స్ ఉన్నారు ఆయన కోసం, ఆయన ఫ్యాన్స్ ఆయన కోసం ఉన్నారు. అది అంగారక గ్రహం నుంచి అవ్వచ్చు, ప్లూటో నుంచి అవ్వచ్చు, శ్రీలంక బీచెస్ దగ్గర నుంచి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆయనకు ఓటింగ్ వేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎండ్కి వచ్చింది. సో డెఫినెట్లీ వేరే వాళ్ళు చూస్ చేసుకునే దానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ సుమనన్నకి ఈ వీక్ రోజు మాడుకున్నా, పొద్దున మాడుకున్నా, సాయంత్రం మాడుకున్నా ఇంకా సుమనన్న పేరే చెప్పుకోవాలి. అంటిల్ వెళ్ళే సుమనన్న ఒక్క టాస్క్ గెలిచినా కానీ మేబీ అసలు ప్రపంచం అలాగే కనిపిస్తుంది, సుమనన్న ప్రపంచం కనిపిస్తుంది. సో సుమనన్న ఉన్నాడు. సుమనన్నతో పాటు బాటంలో ఎవరుంటారు అనేది ట్విస్ట్ ఇక్కడ. రితు వచ్చుద్దా, బర్నీ గారు వస్తారా, డెమోన్ వస్తారా? అట్ ప్రెసెంట్ అయితే డెమోన్ ఉన్నాడు, రితు కూడా రావచ్చు.
లేకపోతే బర్నీ గారు కూడా రావచ్చు. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా రావచ్చు, ఆర్డర్ మారుతూనే ఉంటుంది. సంజన గారు టాప్ 2లోకి వెళ్ళిపోవచ్చు కూడా. సంజన గారు టాప్ 2లోనే కనిపిస్తారు, తనుజ గారు టాప్ 1లో కనిపిస్తారు. ఆ 2 ప్లేసులు ఎప్పుడు మాడుకున్న ఫిక్స్డ్ ప్లేసులు లాగే ఉంటాయి. మిగిలిన 4 ప్లేసులు ఏవవుతాయో ఆ 4లో షఫలింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అది బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్సెస్ టుడే, ఫ్రమ్ టుడే టిల్ ఫ్రైడే నైట్. అదనమాట ఓవరాల్గా. సో డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ అంటే బరాబర్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ నో ఛాన్స్. 14th వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో ఆ 14th వీక్ పరిస్థితి ఏంటనేది సో టీటీఎఫ్ గెలిచే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఎవరు వెళ్తారు ఏంటి అనేది లెక్కలు ఉంటాయి. సో దాని గురించి మనం సపరేట్గా మళ్ళీ వన్స్ టీటీఎఫ్ గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. అప్పుడు టీటీఎఫ్ గెలిచిన తర్వాత టాప్ 5 టాప్ 6 తెలిసిపోద్ది. కాబట్టి టీటీఎఫ్ గెలిచారనుకోండి, అప్పుడు ఇంకా ఇప్పటికే 3 పొజిషన్లు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి. సంజన గారి పొజిషన్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అనుకోండి, 4 పొజిషన్లు కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు టీటీఎఫ్ కానీ వేరే పర్సన్, ఈ 4 కాకుండా వేరే పర్సన్ టీటీఎఫ్ గెలిచారనుకోండి, ఇంకా అసలు ఇంకా టాప్ 5 క్లియర్గా అయిపోద్ది. డబుల్ ఎలిమినేషన్ ఏంటనేది మనకి నెక్స్ట్ వీక్ క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. ఓకేనా? సో చాలా క్లియర్గా అర్థమైపోద్ది. లేదు ఆ టాప్ 3లో ఉన్న వాళ్ళలో ఎవరైనా కానీ టాప్ 4 ఇంక్లూడింగ్ సంజన గారిని కూడా కలుపుకుంటే ఆ 4లో ఎవరైనా టీటీఎఫ్ గెలిస్తే సిచ్యువేషన్స్ వేరేలాగుంటాయి. ఓకేనా? లేకుండా ఆ 4 కాకుండా ఇంకెవరు టీటీఎఫ్ గెలిచినా కానీ థింగ్స్ వెరీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అదనమాట ఓవరాల్గా సంగతి. సో వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటింగ్ పోల్ ఉంది, కనిపిస్తుంది మీకు, కొంచెం వెళ్ళి ఆ ఓటింగ్ పోల్లో ఓట్లు వేయడానికి ట్రై చేయండి. ఓకేనా? జై హింద్.